డాక్టర్ గారు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ఎక్కువగా ఉందో, అలాగే యూట్రస్ క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటారు? యూజువల్‌గా దీనికి కూడా సేమ్ చాలా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన బ్రెస్ట్ క్యాన్సర్‌కి దానికి కూడా కొంచెం హార్మోనల్ ఇంబాలెన్సెస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్సెస్ ఎక్స్‌పోజర్ టు ఈస్ట్రోజన్. అంటే చాలామందికి ఎర్లీ మినార్క్ వస్తుంది. అంటే లెస్ దెన్ 10 ఇయర్స్ లోపలే ప్యూబర్టీ వస్తుంది. అలాగే ఫస్ట్ చైల్డ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 35 ఇయర్స్ ఫస్ట్ చైల్డ్ బర్త్ జరుగుతుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా డిలే అవుతుంది. చాలా బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేస్తున్నారు కూడా. సో ఒబేసిటీ ఇంకోటి. వీటన్నిటి పరంగా ఎక్సెస్ ఈస్ట్రోజన్ అనేది బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అది కాకుండా కొంతవరకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో, ఎస్పెషల్లీ మదర్ సైడ్, మదర్ కానీ అలాగే సిబ్లింగ్స్ కానీ ఫస్ట్ కజిన్స్ కానీ ఇలా క్లోజ్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ ఎండోమెట్రియం అంటే యూట్రస్ అంటే ఎండోమెట్రియం అంటే యూట్రస్ అంటే మనకి 2 ఉంటాయి, సర్వెక్స్ వేరు, ఎండోమెట్రియం వేరు. సో ఎస్పెషల్లీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియన్ క్యాన్సర్స్ ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే. అంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ అనేది జస్ట్ లైఫ్ స్పాన్ పెంచడానికైనా, కంప్లీట్గా క్యూరబుల్కి మనకి ఇండియాలో ఛాన్సెస్? ఖచ్చితంగా ఓవేరియన్ క్యాన్సర్ నయం చేసుకోవచ్చమ్మా. మన దగ్గర లేటెస్ట్ కీమోథెరపీస్, ఇమ్యూనోథెరపీస్, టార్గెట్ థెరపీస్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా ఓవేరియన్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. ఓకే. అంటే భయపడాల్సిన పని లేదు. ఇస్తే మనం ట్రీట్మెంట్కి ధైర్యం చేస్తే ఖచ్చితంగా అండి. ఫస్ట్ థింగ్ అందరూ డయాగ్నోసిస్ భయపడతారు. ఫస్ట్ నెవర్ బి అఫ్రేడ్ ఆఫ్ డయాగ్నోసిస్. ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఖచ్చితంగా క్యాన్సర్ నయం చేసుకోవచ్చు. అంటే రిమూవ్ చేస్తున్నా మళ్ళీ స్ప్రెడ్డింగ్ ఇది ఏ పరిస్థితుల్లో వస్తుంది క్యాన్సర్కి? అందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే పర్టికులర్ క్యాన్సర్ ఒక గ్రేడ్, ఒకసారి హై గ్రేడ్ ఉంటుంది, లో గ్రేడ్ ఉంటాయి, డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని మూలంగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే వెంటనే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ బేస్ చేసి ఇమీడియట్ తిరిగి రాకుండా కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ రికరెన్స్. ఓకే. రేడియేషన్తో క్యూర్ అయ్యే కేసెస్ ఉంటాయి? ఉంటాయండి. ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి, ఖచ్చితంగా రేడియేషన్, ఈవెన్ అడ్వాన్స్ కేసులో 100% క్యూర్ ఉంటుంది రేడియేషన్ థెరపీతో. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఆఫ్టర్ సర్జరీ అండ్ కీమోథెరపీ అగైన్ బ్రెస్ట్కి రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా హెడ్ అండ్ నెక్ కేసెస్లో కానీ చాలా కేసెస్లో రేడియేషన్తో ఖచ్చితంగా క్యూర్ ఉంటుందండి. ఈ మధ్యకాలంలో అవేర్నెస్ బాగా రావడానికి బిఫోర్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అనుకుంటా ఒక ఇంజెక్షన్ వేయించుకోమని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాని గురించి? అంటే రాకుండా, క్యాన్సర్ రాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ HPV వ్యాక్సినేషన్, అది యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, అంటే HPV వ్యాక్సిన్ కేవలం సర్వైకల్ క్యాన్సరే కాదండి, 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని ఆపుతుంది. అంటే HPV వైరస్ నుంచి సర్వైకల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, అలాగే జెనిటల్ వాట్స్, ఓరల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, అలాగే ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఒక్క ఇంజెక్షన్ వల్ల అంటే 9 ఇయర్స్ నుంచి స్టిల్ 45 ఇయర్స్ దాకా తీసుకోవచ్చు HPV వ్యాక్సిన్. ఓకే. 9 ఇయర్స్ to 14 ఇయర్స్ 2 డోసెస్ తీసుకోవాలి. ఆఫ్టర్ 14 ఇయర్స్ 3 డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీని మూలంగా HPV రిలేటెడ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏ ఏజ్ వరకు వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు? టిల్ 45 ఇయర్స్ దాకా తీసుకోవచ్చు. ఓకే. ఆఫ్టర్ 45 నో నీడ్. 45 ఇయర్స్ అవసరం లేదు. ఓకే. అంటే స్టిల్ అంత రికమెండేషన్ రాలేదు. టిల్ 45 ఇయర్స్ వరకు బెనిఫిట్ ఉంటుందని స్టడీస్ చూపిస్తుంది. సో 6 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి దీన్ని మనం బయటపడవచ్చు ఈ వ్యాక్సిన్. సార్, ఓన్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది విమెన్లో మాత్రమేనా, మెన్కి కూడా ఈ సమస్య ఉందా? ఖచ్చితంగా మెన్లో కూడా వచ్చే అవకాశం ఉందండి, కానీ ఓన్లీ 1 to 2% ఆఫ్ టోటల్ బ్రెస్ట్ క్యాన్సర్స్. అయితే మెన్లోకి అడ్వాంటేజ్ ఏంటంటే సిమ్టమ్స్ ఈజీగా బయటపడతాయంటే ఏమైనా చెస్ట్ ఏమైనా గడ్డ రావటం, లేకపోతే నిప్పుల్ రిట్రాక్షన్, ఏమైనా డిశ్చార్జ్ వస్తే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఏమవుతుందంటే ఒక కండిషన్ ఉంది, మేల్ బ్రెస్ట్స్ అంటారు, అంటే గైనకోమాస్టీ అంటారు. ఒకసారి దానికిను క్యాన్సర్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కడైతే ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్న మేల్స్, అంటే కొన్ని లివర్ కండిషన్స్లో, ఒబేసిటీలో, కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా హెరిటరీ ఫ్యాక్టర్ వస్తుంది. అలాగే కొన్ని కండిషన్స్లో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంటుంది. ఈ సిచ్యువేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. డాక్టర్ గారు, అసలు ఈ రిపోర్ట్స్ని సామాన్య ప్రజలకు అర్థం కాదు, అలాంటి వాళ్ళకి ఎలాగ తెలియజెప్పాలి? అంటే ఒకటండి, సాధారణంగా మీరు ఒకవేళ మ్యామోగ్రఫీ గురించి అడిగితే కనుక మ్యామోగ్రఫీ మామూలుగా గ్రేడింగ్ 0 నుంచి 6 దాకా ఉంటుంది. దాన్ని బైరాక్స్ స్కోరింగ్ అంటారు, అంటే బ్రెస్ట్ ఇమేజింగ్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్స్ అంటారు. అంటే 0 అంటే ఇట్ కుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్ అనేసి, అంటే ఎనీ రీజన్, అంటే
ఇమేజింగ్లో క్లారిటీ రాకపోవటం సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతే కుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్ అంటే అది 0 అవుతుంది. స్టేజ్ 1 అంటే నెగిటివ్, ఎలాంటి గడ్డలు లేదు, క్యాన్సర్ లేదు అనేది నెగిటివ్, బైరాట్స్ 1 అంటే. 2 అంటే ఖచ్చితంగా బినైన్, దట్స్ నాట్ క్యాన్సరస్, దాని కూడా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బైరాట్స్ 3కి వచ్చేసరికి ప్రాబబ్లీ బినైన్ అంటే బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ అని, బినైన్ అయ్యే అవకాశం ఉంది అని. దానికి కొంచెం వన్స్ ఇన్ 6 months ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ 4th వచ్చేసరికి సస్పీషియస్ మ్యాగ్నెన్సీ అంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో కూడా మళ్ళీ ప్రాబిలిటీని బట్టి లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని ఏబీసీ అని అంటారు. నెక్స్ట్ బైరాట్స్ 5. ఈ బైరాట్స్ 5 వచ్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ మ్యాలిగ్నెన్సీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అప్పుడు కూడా బయాప్సీ చేయించుకోవాలి. ఇంకొకటి బైరాట్స్ 6 అంటారు. బైరాట్స్ 6 అంటే ఆల్రెడీ క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయి ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు ఫాలోఅప్లో ఎట్లా ఉంది అని చెక్ చేసుకోవడం కోసం చేసేది బైరాట్స్ 6 అనమాట. యూజువల్గా దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రిపోర్ట్ తీసుకొస్తే డాక్టర్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అసలు ఒక టెస్ట్ అంటేనే ఒక భయం. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో కాలు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ టెస్టులు అంటారు, ఈ టెస్టులు అంటారు, ఈ అపోహ నుంచి బయటకు రావట్లేదు డాక్టర్. ఒక చిన్న సింటమ్ ఉన్నా ఏదన్నా ఉన్నా తగ్గిపోతుందిలే అని చెప్పి ఒక టైంని అలా ఎక్స్టెండ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? ఖచ్చితంగా అండి, ఇప్పుడు కూడా ప్రారంభ దశలో ఏ వ్యాధి అన్నా కూడా ఖచ్చితంగా నయం అయిపోతుంది. అలా డిలే చేస్తూ పోతుంటే ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్ నుంచి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. అంటే బాడీలో వచ్చే మార్పులను గమనించుకుంటూ రెగ్యులర్ హెల్త్ చెకప్కి వెళ్తూ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన టెస్టులు చేయించుకోవాలి. డిలే చేస్తే ఖచ్చితంగా వ్యాధి ముదిరిపోతుంది, అప్పుడు క్యూర్ అనేది కష్టమైపోతుంది. అసలు క్యాన్సర్లో నాన్ క్యూరబుల్ లేదా లైఫ్ స్పాన్కు మాత్రమే ట్రీట్మెంట్ అనే క్యాన్సర్ ఏది ఉంది? అలా డేంజర్గా అనిపించే క్యాన్సర్ ఏ క్యాన్సర్లో ఉన్నా 4th స్టేజ్కి వస్తే ఒక్కసారి కంప్లీట్ క్యూర్ చేయడం కష్టం అవుతుంది. 4th స్టేజ్ అంటే ఎగ్జాంపుల్ లివర్ స్ప్రెడ్ అయినా, బ్రెయిన్ స్ప్రెడ్ అయినా, లంగ్ స్ప్రెడ్ అయినా కంప్లీట్ క్యూర్ అనేది కష్టం. అప్పుడు మెయిన్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రం ఇచ్చుకుంటాం. అంటే కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, అయితే పెయిన్ మేనేజ్మెంట్ కానీ, ఓన్లీ సిమ్టమాటిక్ సపోర్ట్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. ఓకే. ఈ మీ సర్వీస్లో ఎక్కువగా మీకు వచ్చినటువంటి కేసెస్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చాయని? ఎక్కువగా చెప్పాలంటే మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుందండి. అది కాకుండా ఓరల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ అంటాం, థ్రోట్, మౌత్ క్యాన్సర్స్, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్స్, ఈ 3 చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టమక్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇవి కూడా ఎక్కువగా వస్తున్నాయి. థ్రోట్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడానికి రీజన్ ఏంటి సార్? మెయిన్గా చెప్పాలంటే స్మోకింగ్ ఇస్ ద మెయిన్ రీజన్ అండి. అంటే టొబాకో కన్జంప్షన్, అంటే స్మోకింగ్ కానీ, తంబాకు కానీ, ఏ విధంగా చూసినా తంబాకు అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఉంటుందండి. అందులో కొంతవరకు ఆల్కహాల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఓకే. ఇక మహిళల్లో మనం మాట్లాడుకున్నట్టు మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఏ క్యాన్సర్ అయినా రావద్దు, వీటి బారిన మనం పడకూడదు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మా రెగ్యులర్ హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది లెట్ us హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డయట్. అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేసుకోవాలి లైఫ్లో. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్కి వెళ్ళాలండి. మాకు అట్లీస్ట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మాస్టర్ హెల్త్ చెకప్ అవుట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మ్యామోగ్రఫీ కానీ, అల్ట్రాసౌండ్, డిఫరెంట్ స్క్రీనింగ్స్ యాడ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మనకు ఎలాంటి రిస్క్, టెన్షన్ ఉండదు. ఇప్పుడు కామన్గా బీపీ, షుగర్ కామన్ డిసీజ్ అయిపోయింది. ఒక ఇంట్లో ఒక 4 ఉంటే అందులో 3 దాని బారిన పడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ అంత వేగంగా వినిపిస్తోంది. అంటే బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్న వాళ్ళు క్యాన్సర్ అనేది అటాక్ అయితే వాళ్ళకి బాడీ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది? లేదండి, యాజ్ మచ్ యాజ్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నంత కాలం ప్రాబ్లం ఉండదు. అంటే తక్కిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. కానీ కొంచెం అన్కంట్రోల్డ్ షుగర్స్ వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వూండ్ హీలింగ్ డిలే అవటం అట్లా ఉంటాయి. సో యాజ్ లాంగ్ యాజ్ షుగర్స్ అండర్ కంట్రోల్ దే షుడ్ నాట్ వరీ. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చాలా ఎక్కువగా వింటున్నాం. ఏదైనా వచ్చిందంటే అదే ప్రాబ్లం ఫస్ట్ కాజ్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం రెగ్యులర్గా ఒక పర్సన్ ఫేస్ చేస్తే అది దేనికి దారితీస్తుంది? అంటే మెయిన్గా చెప్పాలంటే మన విమెన్లో చెప్పాలంటే అండి, ఈ మధ్యకాలంలో పీసీఓడి చాలా కామన్గా చూస్తున్నాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా. అదే ఇన్ఫర్టిలిటీ, అది కాకుండా డిఫరెంట్ డిసీజెస్, ఎస్పెషలీ డయాబెటీస్ కానీ డిఫరెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అలాగే మగవాళ్ళ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
ఓకే. అంటే మనం వీటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అసలు వీటిని బారిన పడకుండా ఉండాలంటే ముందర మనల్ని మనం ఎలా స్క్రీనింగ్ చేసుకోవాలి? ఏం లేదు, రెగ్యులర్ స్క్రీనింగ్ అయితే ఎట్లా ఉంటుందండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 40 ఇయర్స్ అబోవ్ ఫీమేల్స్కి మ్యామోగ్రఫీ చేయటం వన్స్ ఇన్ ఇయర్, అలాగే అబోవ్ 35 వాళ్ళకి వన్స్ ఇన్ 3 ఇయర్స్ ప్యాప్స్మియర్ టెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే రెగ్యులర్గా మ్యాచ్ హెల్త్ చెకప్తో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే.